విపత్తు నిర్వహణ కేంద్రం తాడేపల్లిలో ఉన్నారు మా కరెస్పాండెంట్ రవీందర్. పరిస్థితుల్లో ఏదన్నా మార్పు ఉందా? కొత్తగా ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారా? ఎలాంటి వాతావరణం ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ చెప్పండి, చూస్తున్నాం మీకు ఎలాంటి రిపోర్ట్స్ అందుతున్నాయి అక్కడ? ఎందుకంటే మీరు కరెక్ట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నారు. ఒంగోలుకి సంబంధించి కొంత పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్తున్నారు. అటు కోనసీమ ప్రాంతంలో కూడా, కాకినాడ ప్రాంతం, వీటన్నిటిని కూడా డేంజర్, హై డేంజర్ దాటినట్టు భావించొచ్చా ఇప్పటి వరకు? ప్రస్తుతాన్ని కూడా ఇంకా కోస్తాంధ్రలో అనేక జిల్లాలు డేంజర్ ప్లేస్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు బిందు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు గడిచిన 24 గంటలుగా మొత్తం 17 జిల్లాలని డేంజర్ జోన్లో అలర్ట్గా చేసినప్పటికీ కూడా ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తుఫాను అంతర్వేది పాలెం దగ్గర టచ్ అయినప్పుడు కూడా ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉంది అది పూర్తిగా తీరం దాటడానికి. ఈ గంట సమయంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా దాదాపు 2-3 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా భారీగా ఉంటాయి. ఇక రేపు ఉదయం వరకు వర్షాలు అయితే కంపల్సరీగా కురిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడ కూడా కోస్తాంధ్ర జిల్లాలో ఎక్కడ కరెంట్ అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలన్నీ కూడా చిమ్మ చీకట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ అనేక చోట్ల ఇప్పటికే విద్యుత్ స్తంభాలు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రాత్రికి సమాచారం వారికి పూర్తి స్థాయిలో అంటే దాదాపు 40 లక్షల మంది ప్రజలు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అవుతున్నారు ఈ మోంతా తుఫాను కారణంగా. కాబట్టి ఆ 40 లక్షల మందికి సమాచారం కేవలం సెల్ ఫోన్లు తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఇక రేపు మార్నింగ్ మళ్ళీ కరెంట్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ అవకాశం కూడా లేదు. కేవలం ఆ కొద్దిపాటి సెల్ ఫోన్లతోటి రేపు ఉదయం వరకు గడపాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కరెంట్ లేదు, సమాచారం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. అక్కడేమైనా విపత్కర పరిస్థితి పడితే దాన్ని అధికార యంత్రాంగానికి తెలియజేయాలన్నా కూడా ఇక సెల్ ఫోన్లు మాత్రమే ప్రస్తుతం ఆధారం. అది ఛార్జింగ్ అయిపోతే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి. సో ఒక కృష్ణా జిల్లానే కాదు, ఇటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి పడింది. ఇక కోనసీమ, అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లాలో పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా విద్యుత్ అనేది లేదు. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా అధికారులు కరెంట్ ఆపేసిన పరిస్థితి ఉంది. ఇక మిగతా ప్రాంతాలు కనుక చూస్తే దాదాపు రేపు సాయంత్రం వరకు కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి జిల్లాలు 4-5 జిల్లాలను ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. అయితే ఆ భారీ వర్షాలు ప్రస్తుతం కూడా ఈ తుఫాను తీరం దాటేంత వరకు భారీగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు కానీ ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో తడిసి ముద్దయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ లాంటి ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ఈరోజు సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి కోనసీమ సమీపంలో తుఫాను తీరం దాటే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈ కృష్ణా జిల్లాలో కొన్నా కూడా ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో భారీగా ఈరోజు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడే కాదు, అవతల శ్రీశైలం వరకు కర్నూలు జిల్లా కానీ నల్లమల ఫారెస్ట్ వైపు కూడా పెద్ద సంఖ్యలో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోనసీమ నుంచి ఎగువ ప్రాంతాల్లో చూస్తే అనకాపల్లి కానీ అటు వైజాగ్ వరకు కూడా వర్షాలు ప్రస్తుతం కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఈరోజు కరెంటు తొలగించినటువంటి పరిస్థితి అధికారులు చేశారు. సో మొత్తంగా అయితే రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ రాత్రి అయితే బిక్కుబిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి కోస్తా జిల్లాల అన్నింటిలో కూడా నెలకొంది. ప్రస్తుతం విజయవాడ నగరంతో పాటు గుంటూరు సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడ కరెంట్ అనేది లేదు. భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇటు గుంటూరు, అట్లాగే తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఈదురుగాళ్ళు ఇంకా వీస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైవే మీద రాకపోకలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రకాశం జిల్లా దగ్గర నుంచి ఇటు అనకాపల్లి వరకు కూడా ఈ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 8 జిల్లాల్లో పూర్తి స్థాయిలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కేవలం అత్యవసరం అయితే తప్ప, ఎమర్జెన్సీ వెహికల్స్ అయితే తప్ప వేరే ఏ వాహనాలు కూడా రోడ్డు మీదకి రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో అలర్ట్లు మాత్రం ఇంకా ప్రజలకు పంపిస్తూ ఉన్నారు. రేపు ఉదయం వరకు మాత్రం ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. Hey.
అటు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షపాతం, ఈదురు గాలులు నమోదవుతున్నాయి. మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు లైవ్లో. రాజు, చెప్పండి, అటు నర్సాపురం కానీ పేరుపాలెం కానీ ఎలా ఉంది అక్కడంతా వాతావరణం? సముద్రం తీర ప్రాంతం మొత్తం కూడా ఈదురు గాలులు, భారీ వర్షం ఉన్నట్టుగా చెప్తున్నారు. బిందు ప్రధానంగా చూస్తే కనుక నిన్నటి నుంచి ఈ రోజు చూస్తే కనుక ప్రధానంగా 2 రోజుల పాటు కూడా మోంతా తుఫానుకు సంబంధించినటువంటి జిల్లా వాసులను కూడా హడలి తెచ్చిందని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఒకే ఒక తీరం, ఏదైతే సముద్ర తీరానికి సంబంధించి చూసుకుంటే ఒకే ఒక తీరం సంబంధించి నర్సాపురం ఏరియాలో ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 19 కిలోమీటర్ల మేర కూడా విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కూడా చిన్నమైన వాళ్ళంక, పెద్దమైన వాళ్ళంక, ఇక్కడ ఉన్నటువంటి పేరుపాలెంకి సంబంధించిన బీచ్లు ఏవైతున్నాయి, ఈ బీచ్ల వద్ద కూడా అలలకు సంబంధించి కూడా చూస్తే కనుక తీరం అయితే దాటింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి వారు కూడా మత్స్యకారులు కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ అనేది కూడా లేదు. ఆ గ్రామాల్లో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో తీవ్ర అవస్థలు పడ్డారని చెప్పొచ్చు. మరేపు పునరావాసాల విషయంలో చూసుకుంటే కనుక జిల్లాలో అధికార యంత్రాంగం ఇప్పటికైతే పూర్తి స్థాయిలో పునరావాసాలు 44 కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో 33కి సంబంధించినటువంటి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఇప్పటికైతే మైనివాళ్ళంక కానీ మరేపు పేరుపాలెంకి సంబంధించినటువంటి బీచ్ల వద్ద కూడా ఇప్పటికే పహారా కాసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇంకా ఏ విధంగా తీరం దాటినా కానీ ఒక ఉధృతి అయితే కొంత అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈదురు గాలితో కూడినటువంటి వర్షం, చిరుజల్లులు కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. క్షేత్రస్థాయిలో మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఏలూరు జిల్లా కూడా చూసుకున్నాక కొంత ప్రభావం ఉంది. ఏలూరు జిల్లాలో చూసుకున్నట్టు ఏజెన్సీ కానీ ఇటువైపు మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా కొంత ప్రభావం కనిపించిందని చెప్పొచ్చు. ఏజెన్సీ ప్రాంతానికి చూసినాక ఎర్రకాలువ జలాశయం సంబంధించినటువంటి ఉధృతంతో మరోవైపు క్షేత్రస్థాయిలో చూసినాక అక్కడ కూడా పునరావాస కేంద్రాల విషయంలో చూసుకున్నాక ప్రధానంగా పునరావాస కేంద్రాలు కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. వాటిలో చూసుకున్నాక 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లాలో. ఇప్పటికే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా 2000 మంది కూడా పునరావాస కేంద్రాలు కూడా వచ్చారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఇప్పుడు తుఫానుకు సంబంధించిన తీరం దాటిన తర్వాత పరిస్థితి చూసుకున్నా కనుక ఒక ఏకబిగురు వస్తున్నటువంటి ఈదురుగాలతో చెట్లన్నీ కూడా నేల కొరిగాయి. ఇటు ఆచంట నియోజకవర్గం కానీ అటు కైకులూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని ఏరియాలో కూడా చెట్లు కూడా నేలకొరటం, మరియు స్తంభాలకు సంబంధించిన విద్యుత్ వైర్లు కూడా నేలకొరడంతో వెంటనే కూడా విద్యుత్ శాఖ కానీ అటు అధికార యంత్రాంగం కానీ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు కూడా రంగంలో దిగారు. వెంటనే మిషన్లు, చెట్లు కట్ చేసేటువంటి మిషన్లతో కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటి కూడా తొలగించి పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రహదారి చూసుకుంటే కనుక ఇటు హైవేకి సంబంధించి దేవరపల్లి హైవే కానీ ఇటు ఏలూరుకు సంబంధించినటువంటి హైవే ఏదైతే ఉందో ఈ హైవేకి సంబంధించినటువంటి ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా నిలుపుదల చేశారు. పూర్తిగా తుఫానుకు సంబంధించి తీరం దాటే సందర్భంలో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమై పూర్తి స్థాయిలో కూడా పవర్ కూడా నిలిపివేసినట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి చర్యలు జరగకుండా పూర్తిగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో కొంత మత్స్యకారకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి 19 కిలోమీటర్ల మీద ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు కానీ చూస్తే కానీ ఈ రోజు కొంత అధికార యంత్రాంగం కదిలారు, మంత్రులు వీళ్ళు కానీ కొంత వెళ్ళి వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే కనుక ఏదైతే పునరావాసాలకు సంబంధించినటువంటి ఏదైతే పునరావాస కేంద్రాల విషయంలో కూడా వారికి సరైన వసతుల విషయంలో పిల్లలకు సంబంధించినటువంటి పాలు కానీ ఫుడ్ కానీ ఇటువంటి వసతులు ఏం కల్పించలేదు. కేవలం చూస్తే కనుక అరకొర వసతులతో చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇలాంటి విషయాల్లో కూడా గతంలో చూసుకునే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో చూస్తే కనుక పూర్తి స్థాయిలో అన్ని విషయాల్లో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే పునరావాస కాలనీల విషయంలో కానీ ఎలర్ట్ చేయడంలో కానీ అన్ని విషయాలు అండగా నిలిచారు. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం పాలనలో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ప్రజలు కూడా తీవ్ర అవస్థలు అయితే తప్పలేదు బిందు. ఓకే, థ్యాంక్ యూ రాజు. రైట్, అటు మచిలీపట్నం తీర ప్రాంతంలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈదురు గాలులు వీస్తున్నాయి. చాలా చోట్ల 10 సెంటీమీటర్ల కంటే కూడా అత్యధికంగా వర్షపాతం నమోదవున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ మచిలీపట్నం నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, మచిలీపట్నంలో భారీ వర్షం, ఈదురు గాలులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎంత అలర్ట్గా ఉన్నారు? కొంత చుట్టుపక్కల ప్రాంతం కూడా సముద్ర తీరం ఉంటుంది కాబట్టి ఎవాక్యుయేషన్ ఇదంతా కంప్లీట్ అయిందా? అధికారులు ఏం చెప్తున్నారు సురేంద్ర? బిందు కొద్దిసేపటి క్రితమే తుఫాను తీరం దాటింది. అయితే మచిలీపట్నంలో ఆ ప్రభావం మాత్రం కొంత తక్కువగానే ఉందని చెప్పాలి. కొద్దిసేపటి వరకు ఈదురుగాల ప్రభావం ఉన్నప్పటికీ దాదాపు ఒక గంట ప్రాంతం నుంచి కూడా ఈదురుగాల ప్రభావం కూడా భారీగా తగ్గిందనే చెప్పాలి. ఇటు వర్షపాతం చూసుకుంటే 6 గంటల తర్వాత దాదాపు వర్షపాతం మచిలీపట్నం నమోదు అవ్వలేదనే చెప్పాలి. అయితే ఈ అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో, ఎందుకంటే ఇప్పటికే తుఫాను తీరం దాటింది కాబట్టి అర్ధరాత్రి నుంచి భారీగా ఈదురుగాలతో కూడిన భారీ వర్షం నమోదవుతుంది
ఉండదంటూ అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం అంటే 9:15 ఆ ప్రాంతం వరకు కూడా వచ్చిన ఈదురుగాలులకి దాదాపు బీచ్ రోడ్ అంటే మచిలీపట్నం నుంచి కుత్రివేణి వెళ్ళే ఏదైతే బీచ్ రోడ్ ఉందో ఆ రోడ్లో దాదాపు చెట్లన్నీ కూడా నేల కొరిగాయి. దాదాపు 10-15 చెట్ల వరకు నేల కొరిగిన పరిస్థితి కనిపించింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ ఆ చెట్లన్నీ క్లియర్ చేసే పని చేశారు. దాంతోపాటు ఇటు చిలకలపూడి ప్రాంతంలో కూడా ప్రధానమైన చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా భారీ వృక్షాలు నేల కొరిగాయి. వాటిని కూడా క్లియర్ చేసే పని చేశారు. అయితే ఈ అర్ధరాత్రి అత్యంత క్రిటికల్గా ఉండబోతుంది. మొత్తం మచిలీపట్నం అంతా కూడా ఇప్పటికే కరెంట్ అంతా కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో అంధకారం మచిలీపట్నం నెలకొందని చెప్పొచ్చు. అయితే అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో వర్షం ఉంటుంది కాబట్టి రేపు ఉదయానికి పరిస్థితి అత్యంత క్రిటికల్గా ఉండబోతుంది అనేది అధికారులు అయితే ఉన్నారు. దానికి సంబంధించి అనేక ఏర్పాట్లు చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక పక్క ఏదైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ పునరావాస కేంద్రాలకి కూడా తరలింపు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలని ప్రధానంగా సముద్రపు ఒడ్డున మత్స్యకార కుటుంబాలు ఎక్కువ జీవిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించే ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. అయితే అది పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు, ఇంకా తరలింపు జరుగుతుందనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు మేము సమీక్షిస్తున్నామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంకా పునరావాస కేంద్రానికి ఎవరైనా తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో పాటు వర్షం కురిసే అవకాశం అయితే మచిలీపట్నంలో ఉందనే చెప్పాలి బిందు. ఓకే సురేంద్ర, రైట్, థ్యాంక్ యూ.